నేనొకటి చెప్తా. లైక్ బస్‌లో వెళ్తున్నప్పుడు క్రౌడ్ ఉంటే టికెట్స్ టైమ్‌లో గూడా మనము ఆ రష్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. బ్యాడ్ టచ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. టెంపుల్స్‌లల్ల గూడా ఫేమస్ పాపులర్ టెంపుల్స్‌లల్ల మనము తోస్తూ ఉంటారు. అవును. దర్శనం 1, 2 సెకండ్స్ గూడా ఉండదు హార్డ్‌లీ. నేను చాలా టెంపుల్స్‌లో జూషినా. నేను అవును. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా హ్మ్. హిస్టారికల్ టెంపుల్స్‌కి. అక్కడ గూడా ఎంత అంటే ఎంత ప్రొటెక్టివ్‌గా ఉన్నా గానీ మనము ఎవరో ఒకరు టచ్ జేస్తారు. అవును. అవంతా మనకు సెన్స్ అవుతూ ఉంటాయి. అవును. బట్ ఇక్కడ అంత సెక్యూర్డ్‌గా ఉంది అంటే ఏం రీజన్ అయ్యుండొచ్చు? అది ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు అంటే ఏం చెప్తావు? నేనేమనుకుంటున్నా అంటే, ప్రొటెస్టర్స్ అందరూ దేశం మీద బాధ్యతతో వచ్చినోళ్ళు. హ్మ్. ఆళ్ళందరూ మహిళల గురించి మాట్లాడేటోళ్ళు. హ్మ్. మహిళల గురించి మాట్లాడేటోళ్ళు, మహిళల భద్రత గురించి మాట్లాడేటోళ్ళు, మహిళల్ని మనం ఎట్లా గౌరవించాలని మాట్లాడేటోళ్ళొచ్చిండ్రాడికి. నేను అది అబ్జర్వ్ చేషినా అక్కడ. కానీ టుగడే టుగడే గ్యాంగ్ అంట, చైనీస్ నుంచి వచ్చిన చైనా వాళ్ళు ఇట్లా ఏమేమో వినిపిస్తున్నాయి మరి. అస్సలు గాదు. హ్మ్. అసలు నేనాడ జూడలేదది. నేను చెప్తున్నా గదా! నేను రోజు రిపోర్టింగ్ జేషినా, ఇట్లా గుంపులు గుంపులుంటాయి. హ్మ్. సార్ జరా హటోనా, జరా హటోనా, జరా హటోనా అని జెప్పి ఇట్లా పోతూ ఉంటా గానీ, ఒక్క దగ్గర గూడా నేనది ఫీల్ అవ్వలేదు. ఓకే. నేను మెయిన్ ప్రొటెస్ట్‌లో ఉన్నా మళ్ళీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా వచ్చి ఇట్లా పక్క పక్కన చూసి ప్రొటెస్ట్ జరుగుతుంది. ఓకే. 2 జిందాబాద్ అని కొట్టి అట్లా పోయి పోయి హ్మ్. హ్మ్. కాదు. నేను మెయిన్ ప్రొటెస్ట్‌లో ఉన్నా. ప్రొటెస్ట్‌లో. ఓకే. నాకింకా ఎవ్వరు వచ్చి నా దగ్గరకొచ్చి ఇట్లా జరుగుతుంది. అగో ఆడ అట్లా జరుగుతుంది హ్మ్. అని హ్మ్. హ్మ్. చెప్పినోళ్ళు గూడా లేరు. ఓకే. మీరెంతమంది వెళ్ళిండ్రు? మేము ఒక 7 మెంబర్స్ ఎళ్ళినాం. 7 ఆ! మెంబర్స్. అక్కడికెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు మా నుండి విడిపోయి వాళ్ళు ఓకే. ఆళ్ళ పని జేసుకొని నెక్స్ట్ డే ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసిండ్రు. నేను 18థ్ రోజు ఇక్కడ నుండి బయలుదేరి హ్మ్. అక్కడికి 20 రోజు రీచ్ అయినాం. ఓహ్! ఓకే. 20 రోజు ప్రొటెస్ట్ ఉండే గదా! అవునవును. ఆ! సంసద్. అవును. దానికి మేము రీచ్ అయినాం. అక్కడి నుండి ఎళ్ళిపోయిండ్రు. మేమింకా ఓకే. సో, ఎన్ని డేస్ ఉన్నావు ప్రత్యూష? నేను 7 డేస్ ఉన్నా. 7 లాంగ్ డేస్. 7 డేస్. లిటరల్‌గా 1 వీక్ మొత్తం ప్రొటెస్ట్‌లోనే ఉన్నావు. మొత్తం ప్రొటెస్ట్‌లో. అకామిడేషన్, ఫుడ్ ఇంకా ఉంటది కదా! స్నానం చేయాలి, నీడ్స్ ఉంటాయి. అవన్నీ ఎట్లా? నేను ఫుడ్ గురించి చెప్దాం ఆ! అనుకుంటున్నా. అది చాలా ఫన్నీ ఫుడ్ నువ్వు గురించి. రీల్ గూడా చేసినావు. కానీ నేను ఇక్కడున్నప్పుడు కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వీడియోస్ జూషినా అన్నమాట. ఏం వీడియోస్ జూషినా, ఈళ్ళకి ఫుల్ ఫండ్స్ హ్మ్. ఒస్తున్నాయి. పాకిస్తానోళ్ళు ఫండింగ్ జేస్తున్నారు. బంగ్లాదేశ్ ఏడికెళ్ళో నుంచి ఫుడొస్తుంది. బంగ్లాదేశ్ నుండొస్తుంది. ఫుల్ ఇట్లా మొత్తం ప్రచారం అంతా జూషినా. నిజంగా ఒస్తుందా అసలు? సీజేపీ ఎటు పోతుంది? అసలు ఆ ప్రొటెస్ట్ ఎటు హ్మ్. పోతుంది? ఏదన్నా అకౌంటబిలిటీ అన్నా దొరుకుతదా మనకు? సరే రాజీనామా ఇడిసబెట్టు. అకౌంటబిలిటీ దొరుకుతదా అని అనుకున్నా. కానీ ఆడికి పోయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. వస్తారు బండ్ల మీద. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలోనే బెహన్ అబ్ ఖా ఏ తుమ్ వెజ్ ఖాతే, నాన్ వెజ్ ఖాతే? అబ్ ఓహ్! ఖా ఏ ఫుడ్ చాయిస్ కూడా. మళ్ళీ ఎవరు వాళ్ళు? జొమాటో, హ్మ్. స్విగ్గీ ఇంకా ఎవరైనా వచ్చి నేను రాలేకపోతున్నా, మూమెంట్‌లో నేను పాల్గొనలేకపోతున్నా, మీరిది తినండి హ్మ్. అని. ఇంకో బ్యూటిఫుల్ మూమెంట్ చూసినా నేనాడ. ఇట్లనే మేమాడ హ్మ్. జొమాటో, స్విగ్గీ మొత్తం అట్లనే తిన్నాం మేము. ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఏందంటే, వేరే అబ్బాయి పంజాబ్ నుండి వచ్చిన అబ్బాయి, వాళ్ళ అమ్మ అక్కడే ఢిల్లీలో వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే, ఆళ్ళ అమ్మ అకామిడేట్ జేసి మొత్తం కాల్‌లో ఉండి, మొత్తం వంట చేపిచ్చి, అందరికి బాక్సులు పెట్టి వావ్! పంపించింది. ఓకే. కొంతమందికి. మా గ్రూప్ మట్టుకు బాక్సులు పెట్టి అంత అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే చూసినా ఎవరికి నేనాడ. ఎంత కుదిరితే అంత. అంతే. ఎవరికెంత కొంతమంది బాటిల్స్ తీసుకొచ్చిండ్రు. హ్మ్. ఇంకొంతమంది కింద పరుసుకొని పడుకోవడానికి బెడ్‌షీట్‌లు అట్లా తీసుకొచ్చిండ్రు. కొంతమంది ఆహ్, నేను చూసిన వింతైనదేందంటే ప్రోటీన్ పౌడర్ వంచిండ్రు. వావ్! ప్రోటీన్ పౌడరు, తర్వాత బనానాలు, ఫ్రూట్స్ కొ ఇట్లా పెద్ద పెద్ద బాక్స్‌లలో ఫ్రూట్స్ వచ్చేవి. హ్మ్. అందరూ తీసుకొని ఇక్కడి నుండి ఇప్పుడు రోడ్డు మీద దిగుతదది. రోడ్డు మీద దిగి ప్రొటెస్ట్ వరకి పోవడానికి ఒక 3 కిలోమీటర్లుంటది. ఓహ్! ఈడికెళ్ళి ఇట్లా పంచుకుంటూ పోతారు. ఓకే. ఇక్కడ నుండి సగం దూరం అయిపోయేసరికి అయిపోతది. ఒకళ్ళు ఈడి దాకా పంచిండ్రు గదా! ఇంకొకళ్ళొచ్చినప్పుడు ఆ ముందు. ఇంకొకళ్ళొచ్చినప్పుడు ఆ ముందు. అట్లా ఓకే. మొత్తం తింటుండే అన్నమాట. సో, ఫుడ్‌కేమి డోకా లేదు. అస్సలే. సో, మీరు పాకిస్తాన్ ఫుడ్‌ని బాగా ఎంజాయ్ చేసిర్రు. యాహ్! ఇండియన్ ఫుడ్ ఆఫ్ కోర్స్ అది. హ్మ్. ఎన్ని వదంతులు వినిపించినా నిజాలు గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. హ్మ్. అయితే మరి అంతమంది ఒక్క చోట ఉన్నప్పుడు సరే బాయ్స్ అయితే ఎంత అది సోషల్లీ అదంత మంచి పని కాకపోయినా గానీ ఓపెన్ డెఫికేషన్‌కెళ్తారు. బయటనే టాయిలెట్స్‌కి వెళ్తారు. హ్మ్. బట్ విమెన్ పరిస్థితి అట్లుండదు. హ్మ్. అండ్ ఢిల్లీలో అసలే ఉండదు. ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ గానీ, అవును. లేకపోతే
అక్కడ ఉండే క్రౌడ్ కానీ. సో ఎట్లా మేనేజ్ అయ్యేది ప్రొటెస్ట్ దగ్గర, మెయిన్గా జంతర్ మంతర్ దగ్గర టాయిలెట్స్ విషయం ఏంటి? ఆ! నేను నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే వాళ్ళు మాకు ఒక రూమ్ ఇచ్చారు. మేము ఆ రూమ్‌లో ఉన్నాము. పొద్దున స్నానం చేసి అట్లా మేము వెళ్ళేది. నైట్ మొత్తం ఆడనే ఉండేది కొన్ని సందర్భాలలో. ఓకే. అక్కడ జంతర్ మంతర్‌లో 2 టాయిలెట్స్ ఉంటాయి. 2 అంటే 2 మెన్, విమెన్. ఇంతమందికి ఆ ఒకటే టాయిలెట్ వాడేటోళ్ళం. అందరూ అక్కడే ఉండేటోళ్ళు. అది పెద్ద ప్రాబ్లమే అనిపియనట్టు అనిపించేది. నేను ఈడున్నప్పుడు ఆలోచించిన, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇంతమందికి ఒకటే వాష్‌రూమ్ ఉంటే ఎట్లా పాసిబుల్ అవుతది అంటే, ఆడ చిన్న చిన్న పిల్లలు వస్తారు. చిన్న పిల్లలు వచ్చి ఆ వాష్‌రూమ్‌లో ఒక అద్దం ఉంటదన్నమాట. మేము ప్రొటెస్ట్‌కి వచ్చినాం చూడండి, నా అవుట్‌ఫిట్ చూడండి, ఇట్లా వీడియోస్ కూడా చేసుకుంటారు. ఒకటే వాష్‌రూము, ఎవ్వరికీ ఇబ్బంది లేదు అన్నట్టు ఆ ప్రొటెస్ట్‌లోనే కూర్చొనున్నారు.